ఆర్ఆర్బికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ టాపిక్ చెప్పి కాన్సెప్ట్ డిస్కస్ చేసి ఆ కాన్సెప్ట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాం. ఇక్కడ యాక్చువల్గా యూనిట్ అంటే ఏంటి, అసలు యూనిట్ అంటే ఏంటని చెప్పుకుంటాం. యూనిట్ అంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది మనకి, ద స్టాండర్డ్ మెజర్మెంట్ ఆఫ్ a physical quantity. A standard measurement of a physical quantity దాన్నే మనం ఏంటని చెప్పుకుంటామంటే యూనిట్ అని చెప్తాం. రాయాలి ఇక్కడ క్వాంటిటీ ఇచ్చాడు, యూనిట్ రాయాలి. సో ఇక్కడ న్యూటన్ అనేది లేదు, మీరు చూసుకుంటే ఆప్షన్స్లో న్యూటన్ లేదు. న్యూటన్ లేకపోతే ఏం చేయాలి, మనం ఫార్ములా యూజ్ చేసుకోవాలి. చెప్పాను కదా, జనరల్ ఫార్ములా. హాయ్ ఎవ్రీవన్, ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి జనరల్ సైన్స్లో ఫిజిక్స్కి సంబంధించి అన్ని టాపిక్స్ దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్ఆర్బికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు నేను పెట్టిన ఎఫర్ట్స్ అనేవి మీకు ఎప్పుడైనా వర్త్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ టీలో మనకున్న ఫస్ట్ టాపిక్ ఏంటంటే యూనిట్స్. యాక్చువల్గా యూనిట్స్ మెజర్మెంట్స్ అనే టాపిక్ ఉంటుంది. ఈ టాపిక్ నుంచి రిపీటెడ్గా మనకి క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి ఆర్ఆర్బికి సంబంధించి. సో దాంట్లో ఫస్ట్ మన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ టాపిక్ చెప్పి కాన్సెప్ట్ డిస్కస్ చేసి ఆ కాన్సెప్ట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో నేను క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, మీరు పాజ్ చేసి అక్కడక్కడ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత క్వశ్చన్స్ వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తుంటాం. సో ఇంకా లేట్ చేయకుండా ఒకసారి టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ టాపిక్ అనేది యూనిట్. మన టాపిక్ అనేది ఈరోజు యూనిట్ టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి. ఈ టాపిక్లో మనం తెలుగులో భౌతిక రాశి అని చెప్తాం. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాల ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. నార్మల్గా ఫిజికల్ క్వాంటిటీస్కి వచ్చేటప్పుడు లెంత్, మాస్, టైం, ఇంకా నెంబర్ ఆఫ్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏంటని రాసుకుంటాం అంటే ఫిజికల్ క్వాంటిటీ అని చెప్తాం. ఆ ఫిజికల్ క్వాంటిటీస్ని రాయడానికి మనకు ఒక ఫార్మెట్ ఉంటుంది. అంటే ఫిజికల్ క్వాంటిటీని ఇండికేట్ చేయడానికి మనకు ఒక ఫార్మెట్ ఉంటుంది. అదేంటంటే n/u. ఏ ఫిజికల్ క్వాంటిటీని అయినా మనం ఈ ఫార్మెట్లో రాసుకుంటాం, n/u. ఇక్కడ n అనేది ఏంటంటే మ్యాగ్నిట్యూడ్. n అనేది ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆర్ వీ కెన్ సే నెంబర్ ఆల్సో, నెంబర్ అని కూడా చెప్పొచ్చు. u అనేది ఏంటంటే యూనిట్ నేమ్. u అనేది ఏంటని చెప్తాం, యూనిట్ నేమ్. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ. లెంత్ అనేది తీసుకుంటే ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఇక్కడ నేను లెంత్ని ఏం రాస్తున్నానంటే 5 meters అని రాస్తున్నాను. లెంత్ని ఏమని రాస్తున్నానంటే 5 meters అని రాస్తున్నాను. ఇక్కడ 5 అనేది మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. 5 అనేది ఏంటవుతుందంటే మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. మీటర్ అనేది ఏంటవుతుందంటే యూనిట్ నేమ్ అవుతుంది. యూనిట్ నేమ్ ఆఫ్ ది లెంత్ అని దానికి సంబంధించిన ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన యూనిట్ నేమ్ ఇది. అలాగే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ తీసుకుందాం, బలం అని చెప్తాం. ఫోర్స్ తీసుకునేటప్పుడు ఏంటని రాస్తామంటే 100 newtons అని చెప్తాం. 100 newtons అని రాశాను. ఇక్కడ న్యూటన్ అనేది u అవుతుంది, 100 అనేది ఏంటవుతుందంటే n అవుతుంది. ఇది మ్యాగ్నిట్యూడ్, అదేమవుతుందంటే యూనిట్ నేమ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు
ఇది ఫిజికల్ క్వాంటిటీ, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించి PQ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు N ఇంటూ U అని రాస్తాం. N ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్, U ఈజ్ ద యూనిట్ నేమ్. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ కానీ చూసుకుంటే మనకు మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మనకు ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఓకేనా, 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. దీన్నే ఇంకా మన బేస్ క్వాంటిటీస్ అని కూడా అంటారు, బేస్ ఫిజికల్ క్వాంటిటీస్ అని కూడా అంటారు. ఇక సెకండ్ది ఏంటంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. సెకండ్ది ఏంటంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇప్పుడు దీనికి సంబంధించి 1 by 1 డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్కి వచ్చేటప్పుడు చూడండి, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్కి వచ్చేటప్పుడు ఇవి ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అనమాట. ఇవి దేని మీద ఆధారపడవు. ఓకేనా, ఇవి దేనిపైన ఆధారపడవు. ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ దేన్ని తీసుకుంటామంటే మనం మాస్, లెంత్, టైం, ఈ మూడింటిని ఏమని చెప్తామంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఇవి ఇండిపెండెంట్, దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాయి. ఈ మాస్ని ఇండికేట్ చేసే లెటర్ ఏదంటే క్యాపిటల్ M కానీ స్మాల్ m కానీ వాడుతుంటాం. లెంత్ అని కూడా సేమ్ క్యాపిటల్ L కానీ స్మాల్ l కానీ వాడతాం. టైంకి సంబంధించి కూడా క్యాపిటల్ T కానీ స్మాల్ t కానీ యూజ్ చేస్తుంటాం. మాస్, లెంత్, టైంకి సంబంధించి వీటినే మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఇక డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్కి వచ్చేటప్పుడు ఇవి డిపెండెంట్. ఓకేనా, ఇవి డిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ని మనం డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తాం. అయితే డిపెండెంట్ అంటే దేని మీద ఆధారపడతాయి, ఇవి దేని మీద ఆధారపడతాయి అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయి. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయి. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యే ఏ క్వాంటిటీనైనా, ఏ ఫిజికల్ క్వాంటిటీనైనా సరే మనం డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తాం. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్కడైతే మాస్, లెంత్, టైం అని చెప్పాం, ఎక్కడికి వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏరియా అనేది ఏంటంటే లెంత్ ఇంటూ బెర్త్ అని చెప్తాం, L ఇంటూ B అని రాసుకుంటాం, పొడవు ఇంటూ వెడల్పు అని. అయితే లెంత్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ, బెర్త్ అనేది కూడా ఏంటవుతుందంటే ఫండమెంటల్ క్వాంటిటీలే, వెడల్పు కూడా డిస్టెన్స్ కిందే, పొడవు కింద వస్తుంది. ఈ రెండు కూడా ఏంటంటే ఫండమెంటల్ క్వాంటిటీస్. ఈ 2 ఫండమెంటల్ క్వాంటిటీస్ని మల్టిప్లై చేయడం వల్ల మనకు వచ్చింది ఏంటంటే ఏరియా. సో ఏరియా ఎటువంటి క్వాంటిటీ అవ్వాలి, నువ్వు ఇప్పుడు డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఏరియా ఎటువంటిది అవ్వాలి, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనందరికీ తెలిసిందే, అందరికీ న్యూటన్ సెకండ్ లా అనేది అందరికీ ఐడియా ఉంటుంది. అదేంటంటే రాస్తాం ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని, MA, మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని. ఇక్కడ చూసుకుంటే ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ అనేది ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, కానీ యాక్సలరేషన్ అనేది మనకు తెలియదు. యాక్సలరేషన్ ఎలా రాసుకోవచ్చు మనం, వెలాసిటీ బై టైం అని రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాస్ ఇంటూ వెలాసిటీని ఎలా రాసుకుంటాం, డిస్టెన్స్ బై టైం అని రాసుకుంటాం. డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్, మ్యాగ్నిట్యూడే తీసుకుంటున్నాం కాబట్టి డైరెక్షన్ కోసం మాట్లాడట్లేదు. సో యూ కెన్ టేక్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ హియర్. డినామినేటర్లో మనకి టైమ్ స్క్వేర్ వస్తుంది. సో మాస్ ఇంటూ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ హియర్. డిస్ప్లేస్మెంట్ అన్నా లెంతే, డిస్టెన్స్ అన్నా లెంతే. సో మనకి ఏమొస్తుంది, మాస్ ఇంటూ లెంత్ బై టైమ్ స్క్వేర్. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మాస్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, లెంత్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, టైం అనేది కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ మూడిటి వల్ల వచ్చిందే మనకి ఏంటంటే ఫోర్స్, బలము అని చెప్తాం. ఫోర్స్ అనేది వస్తుంది. సో ఈ మూడిటి వల్ల వచ్చేదాన్నే మనం డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పుకుంటాం. సో ఐ హోప్ మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటాను.
ఫిజికల్ క్వాంటిటీని ఏ ఫార్మెట్లో రాసుకుంటామంటే n ఇంటూ యూ అని రాసుకుంటాం. అవి ఎన్ని రకాలు ఉంటాయంటే ప్రధానంగా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, సెకండ్ వన్ ఏంటంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఇప్పుడు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్, ఇవి దేని మీద డిపెండ్ అవ్వు. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఇవి డిపెండ్ అవుతాయి, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద ఆధారపడతాయి. దానికి సంబంధించి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ప్రధానంగా మెయిన్లీ మనకు 3 ఉంటాయి ముందు. ఆ నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్కి వెళ్ళేటప్పుడు మరికొన్ని యాడ్ అవుతాయి, అక్కడ డిస్కస్ చేసుకుందాం వాటి కోసం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాస్, లెంత్, టైం. సో డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఈ మూడింటి మీద డిపెండ్ అయ్యి ఏ క్వాంటిటీ తీసుకున్నా దాన్ని మనం ఏంటని చెప్తాం, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఇది ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించి. ఓకే, మన టాపిక్ ఏంటంటే యాక్చువల్గా యూనిట్స్. యాక్చువల్గా యూనిట్ అంటే ఏంటి, అసలు యూనిట్ అంటే ఏంటని చెప్పుకుంటాం. యూనిట్ అంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది మనకి, ద స్టాండర్డ్ మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఏ స్టాండర్డ్ మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ, దాన్నే మనం ఏంటని చెప్పుకుంటామంటే యూనిట్ అని చెప్తాం. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ లెంత్గా తీసుకుంటే ఏంటని చెప్పాం, 5 మీటర్స్ అని చెప్పాం. ఇక్కడ మీటర్ అనేది ఏంటవుతుందంటే యూనిట్ అవుతుంది. 5 అనేది ఆల్రెడీ ఏంటని చెప్పాను, మ్యాగ్నిట్యూడ్, నెంబర్ అవుతుంది. అదే మ్యాగ్నిట్యూడ్, ఇది నెంబర్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, లెంత్ అనేది మీటర్స్కి 5 టైమ్స్ అని, ఓకేనా, యూనిట్కి 5 టైమ్స్ అని, దాని అర్థం ఇది. ఇప్పుడు ఇటువంటి యూనిట్స్ అనేవి ఇక్కడ కూడా మన టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఈ టైప్స్ ఆఫ్ యూనిట్స్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ యూనిట్స్ కూడా మనకి 2 రకాలు ఉంటాయి. దాంట్లో మొదటిది ఏంటంటే ఫండమెంటల్ యూనిట్స్, బేస్ యూనిట్స్. అందుకే మీకు ఇది అర్థం అవ్వాలంటే ఫిజికల్ క్వాంటిటీస్ కోసం తెలియాలి. అందుకే ఫస్ట్ టాపిక్ నేను ఫిజికల్ క్వాంటిటీస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ యూనిట్స్కి వచ్చాను. ఇప్పుడు మీకు ఇది ఈజీ అయిపోతుంది. ఫండమెంటల్ యూనిట్స్ అని, ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి, ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, అంతే. ద యూనిట్స్ ఆఫ్, ఇక్కడ రాస్తున్నాను, ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. వీటినే మనం ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్తాం. అయితే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏవని చెప్పుకున్నాం మనం, మాస్ ఒకటి చెప్పాం, లెంత్ ఒకటి చెప్పాం, ఇంకా మూడోది ఏంటని చెప్పాం, టైం ఒకటి తీసుకున్నాం. సో మాస్కి సంబంధించి యూనిట్ ఏంటి, మామూలుగా మీకు తెలిసినంత వరకు ఏ యూనిట్ వాడుతున్నాం, కిలోగ్రామ్. మాస్కి సంబంధించి కిలోగ్రామ్, లెంత్కి సంబంధించి మీటర్, అలాగే టైంకి సంబంధించి సెకండ్. ఈ మూడింటిని కిలోగ్రామ్, మీటర్, సెకండ్ని ఏంటని చెప్తామంటే ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్తాం. సో ఫండమెంటల్స్ యూనిట్స్ అంటే ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అదేవిధంగా డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి, మీకు ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది. ద యూనిట్స్ ఆఫ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇక్కడ ఏంటంటే రాస్తామంటే ద యూనిట్స్ ఆఫ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్ అక్కడ ఏం తీసుకున్నాం, ఏరియా తీసుకున్నాం. ఏరియాకి తీసుకుంటే మనకు తెలిసి L ఇంటూ B, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని. ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకుంటే లెంత్కి ఏంటంటే రాస్తాం మీటర్, వెడల్పు కూడా మనకి మీటర్ అనే తెలుసు. సో మీటర్ ఇంటూ మీటర్, వీ కెన్ గెట్ ద మీటర్ స్క్వేర్. సో ఏరియాకి యూనిట్ ఏమొస్తుంది, మీటర్ స్క్వేర్ వస్తుంది. ఈ మీటర్ స్క్వేర్ అనేది ఏంటవుతుందంటే డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. ఇంతవరకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు యూనిట్స్కి సంబంధించి మనకు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఓకేనా. మనకు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి.
వాటిని మనం సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని చెప్తాం. మనకు కొన్ని యూనిట్స్కి సంబంధించి సిస్టమ్స్ ఉన్నాయి, దాటిని సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని చెప్పుకుంటాం. సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే బేసికల్ మనకు తెలిసినవి సిజిఎస్ సిస్టమ్ ఒకటి, ఎఫ్పిఎస్ సిస్టమ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఎంకేఎస్ మెథడ్ ఒకటి. మొత్తం 3 సిస్టమ్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ లెటర్ అనేది దేనికి సంబంధించిందంటే, ఫస్ట్ సి ఉంది కదా ఇక్కడ, సిఎఫ్. ఎవ్రీ సిస్టంలో మనం ఫస్ట్ లెటర్ చూసుకుంటే అది దేనికి సంబంధించిందంటే లెంత్కి సంబంధించింది. అలాగే సెకండ్ లెటర్ అనేది మాస్కి సంబంధించింది. థర్డ్ లెటర్ అనేది టైంకి సంబంధించింది. ఇప్పుడు మీరు చూసుకుంటే దీంట్లో సి అంటే సెంటీమీటర్. సిజిఎస్ మెథడ్లో లెంత్కి యూనిట్ ఏంటంటే సెంటీమీటర్. మాస్కి ఏంటంటే జీ అంటే గ్రామ్ అని చెప్తాం. టైం అంటే సెకండ్ అని చెప్తాం. ఇక్కడ ఎస్ అనేది సెకండ్, జీ అనేది గ్రామ్ అవుతుంది సిజిఎస్లో. ఫస్ట్ మెథడ్ ఇది. సెకండ్ మెథడ్కి వచ్చినప్పుడు ఎఫ్పిఎస్ అని చెప్తున్నాం. ఎఫ్ అంటే ఏంటి, ఫుట్. ఇక్కడ పి అనేది ఏంటంటే పౌండ్. ఇక్కడ టైంకి సేమ్, ఇది మారదు. ఇది అన్ని మెథడ్లో సేమ్, సెకండ్ అనే చెప్తాం. ఇక థర్డ్ సిస్టమ్కి వచ్చేటప్పుడు ఎంకేఎస్ మెథడ్ ఉంటుంది, ఎంకేఎస్ సిస్టమ్ ఉంటుంది. ఎంకేఎస్ అంటే ఎం అనేది లెంత్కి సంబంధించి అని చెప్పాను. ఇదేంటిది మీటర్. కే అంటే కిలోగ్రామ్, ఎస్ అనేది ఎప్పుడు టైంకి సంబంధించి సెకండ్ అవుతుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మాస్, లెంత్, టైంకి సంబంధించి వీటి నుంచే మనం డెరైవ్డ్ యూనిట్స్ అన్ని కూడా డెరైవ్ చేస్తుంటాం. డెరైవ్డ్ యూనిట్స్ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించి. సో ఇవి మన బేసిక్గా ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఈ మూడింటినే మనం ఏంటని చెప్పాను మీకు, చూడండి ఒకసారి. ఇక్కడ లెంత్ ఉంది, మాస్ ఉంది, టైం ఉంది. ఈ మూడింటిని మనం ఏంటంటే చెప్పుకున్నాం ఫండమెంటల్ యూనిట్స్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పాను, బేస్ క్వాంటిటీస్ అని చెప్పాం. ఇవి కాకుండా మనకి ఇంకేమున్నాయి, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ కాకుండా మరికొన్ని బేస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి మనకి. అవి కొన్ని యాడ్ అయ్యాయి. ఆ యాడ్ అయిన ఫిజికల్ క్వాంటిటీస్ని మనం దేంట్లో తీసుకుంటామంటే ఎస్ఐ మెథడ్ అని చెప్తాం. ఎస్ఐ సిస్టమ్ అని కూడా చెప్తారు దీన్ని, ఎస్ఐ సిస్టమ్ అని కూడా చెప్తారు, ఎస్ఐ మెథడ్ అని కూడా చెప్తాం. యాక్చువల్గా దీన్ని ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అంటాం. ఎస్ఐ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎస్ఐ సిస్టమ్ అని చదివేస్తుంటాం. దీంట్లో ఎస్ఐ అనేది ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్. సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో మనకి ఈ మూడింటితో పాటు మరొక 4 కొత్తగా యాడ్ అవుతాయి. ఇంకొక 2 ఏంటంటే సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అని ఉంటాయి. మనం ఇప్పటి వరకు చదువుకున్నాం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ రెండింటితో పాటు సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా ఉంటాయి. అయితే దానికన్నా ముందు ఒకసారి రాస్తున్నాను ఈ మూడింటిని. ఫస్ట్ ఇది ఏంటంటే చెప్పుకుంటున్నాం మాస్. దీని యూనిట్ ఏంటిది, ఎంకేఎస్ మెథడ్. ఎంకేఎస్లో ఏ యూనిట్స్ అయితే వాడతామో అవే యూనిట్స్ని మనం ఎస్ఐలో కూడా వాడతాం, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో కూడా వాడతాం. వీటిని యూజ్ చేయండి, ఇవి సెపరేట్గా ఉంటాయి. సో మాస్కి సంబంధించి మీటర్. ఓకే. సెకండ్ది ఏంటి, లెంత్కి సంబంధించి మాస్కి సంబంధించి ఏంటిది కిలోగ్రామ్, లెంత్కి సంబంధించి మీటర్. ఇక థర్డ్ది ఏంటంటే టైం. ఇక్కడ మిస్టేక్ చూడండి ఒకసారి, టైంకి సంబంధించి సెకండ్. ఓకేనా. ఈ మూడింటినే మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఈ మూడింటితో పాటు మరికొన్ని ఉన్నాయి, అవి ఇక్కడ రాసిన చూడండి. ఫోర్త్ వన్ ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్. దీనికి యూనిట్స్ ఏంటంటే ఆంపియర్. ఓకేనా. దీనికి యూనిట్ ఏంటని చెప్తాం, ఆంపియర్ అని చెప్తాం. ఫిఫ్త్ వన్ తీసుకుంటే టెంపరేచర్, ఉష్ణోగ్రతకి. ఉష్ణోగ్రతకి ఏంటంటే కెల్విన్.
ఏ చేత ఇండికేట్ చేస్తాం, దీన్ని ఏ చేత ఇండికేట్ చేస్తాం. అలాగే 6th వన్ తీసుకుంటే ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ, లైట్ ఇంటెన్సిటీ కాంతి తీవ్రత అని చెప్తాం తెలుగులో. లైట్ ఇంటెన్సిటీ దీన్నే క్యాండిలా అంటాం, సిడి అని రాస్తాం. క్యాండిలా, క్యాండిలా అనేది యూనిట్స్ అనమాట. ఇక్కడ సబ్స్టెన్స్ ఆఫ్ మ్యాటర్, మ్యాటర్ సబ్స్టెన్స్ అని చెప్తాం. సబ్స్టెన్స్ ఆఫ్ మ్యాటర్, దీనికి ఏంటంటే మోల్, మోల్ అనేది యూనిట్ అవుతుంది. మొత్తం 7 ఉన్నాయి. ఫస్ట్ చూసుకోండి ఒకసారి, మాస్, లెంత్, టైమ్. ఇక్కడ 4 యాడ్ అయ్యాయి. ఒకటి ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్, 4th వన్. 5th వన్ ఏంటంటే టెంపరేచర్. 6th వన్ ఏంటంటే లైట్ ఇంటెన్సిటీ. 7th వన్ ఏంటంటే సబ్స్టెన్స్ ఆఫ్ మ్యాటర్ అని. పదార్థపు రాశి, తెలుగులో పదార్థపు రాశి అని చెప్తాం. పదార్థపు రాశి అని చెప్తాం. ఇప్పుడు దీంట్లో యూనిట్స్ ఆంపియర్స్, ఆంపియర్, కెల్విన్, క్యాండిలా, మోల్, ఇవి ఇంపార్టెంట్. ఈ 4 మనకి చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడుగుతుంటాడు ఈ 4. వీటితో పాటు ఎక్స్ట్రా 2 ఉన్నాయని చెప్పాను కదా, సప్లిమెంటరీ. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అని మిగతా 2 ఉంటాయి. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్కి వచ్చినప్పుడు ఫస్ట్ది ఏంటంటే ప్లేన్ యాంగిల్. ప్లేన్ యాంగిల్ దీనికి యూనిట్స్ ఏంటంటే రేడియన్. అలాగే సెకండ్ వన్ ఏంటంటే సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ దీనికి సంబంధించి స్టేరేడియన్, ఎస్ఆర్ అని రాసుకుంటాం, స్టేరేడియన్. సో మొత్తం కలిపి 9 అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ 3 ఉన్నాయి, మధ్యలో 4 యాడ్ అయ్యాయి. టోటల్ 4 + 2, 4 + 3 7 + 2 టోటల్ 9. ఈ 9 క్వాంటిటీస్ సంబంధించి యూనిట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీటి నుంచే మనకి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్, డెరైవ్డ్ యూనిట్స్ కూడా వస్తాయి. అవి మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. సో ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది మీకు బాగా అర్థమైతే మనం ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో చూస్తే చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద విజిబుల్ అవుతుంది. న్యూటన్ ఈజ్ ద యూనిట్ టు మెజర్. ఇది మనకి 2021లో అడిగిన క్వశ్చన్. ఇది 2021లో అడిగిన క్వశ్చన్. ఇది న్యూటన్ ఈజ్ ద యూనిట్ టు మెజర్ అంటే న్యూటన్ అనేది ఏ ఫిజికల్ క్వాంటిటీకి మెజర్ చేసి కొలవడానికి ఉపయోగిస్తాం ఆ యూనిట్ని. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను ఫోర్స్కి సంబంధించి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫోర్స్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీనా, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీనా? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. న్యూటన్ అనేది ఏ యూనిట్ అవుతుంది? డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. సో ఇది సరిపోతుంది. అయితే అర్థమైంది కదా. ఆన్సర్ ఏమిటవుతుందంటే బి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ వాజ్ నేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ విచ్ ఫిజిసిస్ట్ అని, సైంటిస్ట్ అని. ఇక్కడ మనం చూసుకుంటే వెర్నర్ కార్ల్ హైసెన్బర్గ్ అనేసి ఇచ్చాడు, ఆప్షన్ ఏ. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళేటప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, వేవ్ లెంత్ అంటే ఏంటి, అక్కడ మీకు ఆ టాపిక్స్ అర్థమైతే దీని యూనిట్స్ అనేవి. సో యూనిట్స్ అనేవి కొన్ని మనం మగ్గప్ చేసుకోవాల్సి ఉంటుంది, అవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఏంటంటే హెడ్జ్ అనేది హెచ్జెడ్ అని రాస్తాం. ఇంకొక యూనిట్ ఏంటంటే సెకండ్ ఇన్వర్స్. దీనికి సెకండ్ ఇన్వర్స్ని హెడ్జ్ అని కూడా రాస్తాం మనం. సో హెన్రిచ్ రొడాల్ఫ్ హెడ్జ్ అని. సో ఇది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? బి, సెకండ్ వన్. ఇక థర్డ్ క్వశ్చన్ చూస్తే, ద వర్క్ డన్ బై ఏ ఫోర్స్ యాక్టింగ్ an object is equal to the amount of force multiplied by the distance traveled in the direction of force. Which of the following is not a unit of work? ఇక్కడ ఏమడుగుతున్నాడంటే 4 యూనిట్స్ ఇచ్చి ఆన్సర్స్ ఇచ్చి ఇందులో ఒకటి మిస్టేక్, ఏదైతే వర్క్ యూనిట్ కాదని చెప్తున్నాడు. అంటే మిగతా 3 వర్క్కి సంబంధించిన యూనిట్స్ ఇక్కడ. అయితే మనకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే వర్క్ డన్కి సంబంధించి ఫార్ములా తెలియాలి. ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్.
సో ఫోర్స్కి మనకి ఏమని తెలుసు, న్యూటన్ అని తెలుసు. న్యూటన్. డిస్ప్లేస్మెంట్కి ఏంటని తెలుసు, మీటర్ అని తెలుసు. న్యూటన్ మీటర్ ఇక్కడ ఉందో లేదో చూసుకోండి ఒకసారి. ఎస్, ఆప్షన్ సి. సో ఇది ఆన్సర్ కాదు, అది వర్క్ డన్కి సంబంధించిన యూనిట్. ఇది మనకు అక్కడ ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూనిట్ అన్నాడు. ఏదైతే యూనిట్ కాదో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో న్యూటన్ మీటర్. అయితే మీకు ఇంతకుముందు న్యూటన్ ఫోర్స్కి సంబంధించి న్యూటన్ సెకండ్ లా ప్రకారం మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని రాశాను. మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే ఏంటని చెప్పుకున్నాం మనం, మాస్ ఇంటూ వెలాసిటీ బై టైం అని. మళ్ళీ వెలాసిటీని ఎలా రాసుకున్నాం, డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాసుకున్నాం. సో ఫైనల్ ఫార్ములా ఏమొస్తుందంటే మాస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం స్క్వేర్ అని. సో ఇప్పుడు యూనిట్స్ ఒకసారి అప్లై చేద్దాం. మాస్ అంటే కిలోగ్రామ్, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ లెంత్. లెంత్కి ఏంటని రాసుకుంటాం మీటర్. డినామినేటర్లో టైం ఉంది, టైం స్క్వేర్ ఉంది కాబట్టి సెకండ్ స్క్వేర్. కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ. మీరు చూసుకుంటే ఆప్షన్ ఏ అనేది కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ మీటర్ స్క్వేర్ ఉంది సెకండ్ ఆప్షన్లో, అది కాదు, మీటర్ రావాలి. సో సెకండ్. ఇక లాస్ట్ది ఏంటంటే న్యూటన్ మీటర్ వచ్చింది కదా మనకి. వర్క్ డన్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ న్యూటన్ మీటర్ అని రాసాం. ఈ న్యూటన్ మీటర్నే ఇంకేంటని చెప్తారంటే జూల్ అని చెప్తాం. సైంటిస్ట్ నేమే జూల్ అని రాసుకుంటాం. అంటే జూల్ అనేది వర్క్ డన్కి యూనిట్ అనమాట. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కూడా ఏంటవుతుందంటే వర్క్ డన్కి సంబంధించి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది వర్క్ డన్ కంటే మోస్ట్లీ మనం ఏంటి యూజ్ చేస్తామంటే జూల్ యూజ్ చేస్తాం. దాని తర్వాత న్యూటన్ మీటర్. ఇప్పుడు కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కూడా వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ అనేది ఇప్పుడు ఆన్సర్ అవుతుంది మనకి. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకేనా. సో ఇలాగ ఇండైరెక్ట్ కూడా, ఇండైరెక్ట్ ఏం కాదు, ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఫార్ములా తెలిస్తే మనకి యూనిట్స్ రాయడం ఈజీ. ఎప్పుడైనా మనం యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలంటే బై యూజింగ్ ఫార్ములాస్ ఈజ్ బెటర్. ఫార్ములా తెలిస్తే, జనరల్ ఫార్ములా తెలిస్తే యూనిట్ రాయడం ఈజీ. ఈ క్వశ్చన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 21లో వచ్చిన క్వశ్చనే. సెకండ్ అది కూడా 21లో అడిగిన క్వశ్చనే. సో యూనిట్స్ నుంచి మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయని చూడండి ఒకసారి. ఇది థర్డ్ క్వశ్చన్. ఇది నెక్స్ట్ మనం చూసుకుంటే ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కూడా ఫోర్స్కి సంబంధించి ఏమడిగాడు, అక్కడ న్యూటన్ ఈజ్ ద యూనిట్ టు మెజర్ అని అడిగాడు. క్వాంటిటీ రాయాలి. ఇక్కడ క్వాంటిటీ ఇచ్చాడు, యూనిట్ రాయాలి. సో ఇక్కడ న్యూటన్ అనేది లేదు. మీరు చూసుకుంటే ఆప్షన్స్లో న్యూటన్ లేదు. న్యూటన్ లేకపోతే ఏం చేయాలి, మనం ఫార్ములా యూజ్ చేసుకోవాలి. చెప్పాను కదా, జనరల్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఏంటది, మాస్ ఇంటూ యాక్సలరేషన్. మళ్ళీ రైట్లో డైరెక్ట్ రాస్తున్నాను, అది మాస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై ఆ డిస్టెన్స్ బై టైం స్క్వేర్ అని. సో కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎక్కడ ఉంది చూడండి, కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ మీరు చూస్తే సెకండ్ స్క్వేర్ అనేది డినామినేటర్లో ఉంది. దీన్ని న్యూమినేటర్లో తీసుకుని వస్తే ఏమవుతుంది, కిలోగ్రామ్ మీటర్ సెకండ్ పవర్ -2. కరెక్ట్. కిలోగ్రామ్ మీటర్ సెకండ్ పవర్ -2. చూడండి కొంతమంది గ్రామ్ సెకండ్ పవర్ -2, ఇది రాంగ్. ఇది గ్రామ్ సెకండ్ ఇన్వర్స్, ఇది కూడా రాంగే. కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్, ఇది కూడా రాంగే. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఒకే క్వశ్చన్ డిఫరెంట్గా అడుగుతున్నాడు అంతే. మన కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ చేయడం వెరీ ఈజీ. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. చూడండి ఒకసారి, టెంపరేచర్ అనేది ఎటువంటి క్వాంటిటీ అని చెప్పాము, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఎస్ఐ సిస్టంలో యాడ్ అయిన మరొక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. అక్కడ 4 యాడ్ అయ్యాయి. ఎలక్ట్రిక్ కరెంట్ ఒకటి, టెంపరేచర్ ఒకటి, లైట్ ఇంటెన్సిటీ ఒకటి, సబ్స్టెన్స్ ఆఫ్ ఏ మ్యాటర్ ఒకటి. ఇప్పుడు టెంపరేచర్ ఉంది. టెంపరేచర్ సంబంధించి ఏమని చెప్పాను, కెల్విన్ అని చెప్పాను, అంతేనా. టెంపరేచర్ సంబంధించి కెల్విన్ అని అర్థం. సో ఇక్కడ ఫారెన్హీట్ అనేది సిజిఎస్. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ అన్నాడు. ఇది సిజిఎస్ యూనిట్. ఇది దేనికి సంబంధించి, టెంపరేచర్కే. పాస్కల్ అనేది మనకు ఐడియా లేదు కాబట్టి మీకు చెప్తాను, ఇప్పుడు తెలియదు అనుకుందాం. సెల్సియస్, డిగ్రీ సెల్సియస్, ఇది కూడా టెంపరేచర్కే. కెల్విన్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు,
ఇది ఎస్ఐ యూనిట్ అనమాట టెంపరేచర్కి. సో మిగిలిపోయింది ఏంటి, ఇది ఇక్కడ పాస్కల్. యాక్చువల్గా పాస్కల్ అనేది ప్రెషర్కి సంబంధించిన యూనిట్. అది ప్రెషర్ అంటే ఫోర్స్ పర్ ఏరియా, దానికి సంబంధించి పాస్కల్ అనేది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటవుతుంది మనకి, ఇది 2018లో అడిగిన క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ టెంపరేచర్? పాస్కల్. అర్థమైంది కదా. ఇక్కడ వరకు ఇవి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని, ఇది లెక్చర్ 1, ఇది లెక్చర్ 2లో మోస్ట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కవర్ చేసి మళ్ళీ రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. 1 by 1 వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.